హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాయ్ఫుల్ జ్యోతి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? లాస్ట్ వీడియోస్ అందరూ చూసారా? చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఏంటి ఆటోలో ఉన్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? సో ఇవాళ అయితే మేము ఫుల్ డే అవుటింగ్ అయితే ప్లాన్ చేసాము. ఒకసారి మా ఫ్రెండ్స్ అందరికి హాయ్ వేసుకోండి. అందరం కలిసి ఇవాళ ఫుల్ డే అయితే అవుటింగ్ కి ప్లాన్ చేసాము. మార్నింగ్ 9 కల్లా ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకొని చలో విజయవాడ అనుకుంటూ ఆటో ఎక్కి బయలుదేరాము. లంచ్ కూడా బయటే. బిఫోర్ లంచ్ ఏం చేసాము, ఆఫ్టర్ లంచ్ ఏం చేసాము మొత్తం ఈ వీడియోలో చూడొచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. మన లేడీస్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలంటే చాలు ఎంత ప్రీ ప్లాన్డ్ గా ఉంటారో. ఇంట్లో పనులన్నీ చకచకా చేసుకుంటూ ఎక్కడ ఆలస్యం చేయకుండా అందరూ టైం అంటే టైంకి వచ్చేస్తారు. అలా మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఇంకా విజయవాడకి అయితే ఎంటర్ అయ్యాము. ఇంతకీ విజయవాడలో ఏం పని అనుకుంటున్నారా? చాలా పని ఉంది. మరి ఫుల్ డే ప్లాన్ చేసుకున్నాం కదా, చూసేయండి మొత్తం మీరే. అలా పీవీపీకి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే 9:30 అయింది. అంత ఎర్లీ మార్నింగ్ పీవీపీలో ఏం పని అనుకుంటున్నారా? ఫస్ట్ షో మూవీకి అయితే వచ్చేసాము. టోటల్ 12 మెంబర్స్ అయితే వచ్చేసాము. ఇంకా టికెట్స్ అయితే తీసుకుంటున్నాము. ఫస్ట్ షోనే కాబట్టి మూవీ టికెట్స్ అయితే అవైలబుల్ గానే ఉంటాయి. సో అక్కడికి వెళ్ళాకైతే మేము తీసుకున్నాము. ఇంకా మా వాళ్ళు అయితే టైం అంటే టైం 10కి స్టార్ట్ అయిపోద్ది మూవీ అని హడావుడి పెట్టేస్తున్నారు. హే రండి 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 అంటూ పరుగులు తీస్తున్నారు, చూసేయండి మీరే. మేమైతే ఏంటి సినిమా పేరేంటి, రావు బహదూర్ మూవీకి అయితే వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, అమ్మో చూసుకోండి, స్టెప్స్ కనిపించట్లేదు, లైట్లు ఉన్నాయిలే. ఏ మూవీ అయితే ఏమైంది, ఫ్రెండ్స్ సరదా గడపడానికి అనుకుని మూవీ నేమ్ కూడా తెలుసుకోకుండా వెళ్ళాము. మనం అనుకున్న ప్లాన్ హ్యాపీగా గడవాలని అనుకుంటాం కదా అందరం, అంతే మేము కూడా. థియేటర్ లో ఎవ్వరు లేరు, మేము తప్ప, మా లేడీస్ గ్యాంగ్ తప్ప. చూడండి మీరే, థియేటర్ మొత్తం ఖాళీయే. తిప్పి తిప్పి కొడితే 25 మెంబర్స్ కూడా ఉండరు. మరి అలాంటి మూవీకి వచ్చాం మేము. అందులో ఇంకా ఫస్ట్ షో అంటే ఎవరుంటారు చెప్పండి మీరే. సరిగ్గా విన్నారా మూవీ నేమ్? మేము వచ్చిన మూవీ అయితే రావ్ బహదూర్ మూవీ. ఇప్పుడైతే ఇంటర్వెల్ దాకా మూవీ ఎలా ఉందని మా ఫ్రెండ్స్ అయితే అడుగుతున్నారు. ఇంకొకళ్ళు చెప్తున్నారు సూపర్ డూపర్ చించేశారు అని. నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ చూస్తే ఎప్పుడు బయటకు వచ్చేద్దాము అన్నట్టు అయితే ఉంది సినిమా. అక్కడికి 2-3 బాయ్స్ కాలేజ్ బంక్ కొట్టి మరీ వచ్చారనుకుంటా. వాళ్ళైతే హాఫ్ అన్ అవర్ లోపల వెళ్ళిపోయారు బయటికి. ఒకసారి పీవీపీ ఇన్నర్ లుక్ మొత్తం చూసేయండి. మొత్తానికి ఎలాగోలా సినిమా మొత్తం చూసేసి బయటకైతే వచ్చాము. మళ్ళీ మా ఫ్రెండ్స్ని ఒకసారి రివ్యూ అడుగుతున్నాను ఎలా ఉంది అని. మీకు కొంచెం డ్రామా, కొంచెం పిచ్చి, కొంచెం అనుమానం, కొంచెం ప్రేమ అన్ని కలిసిన ఎమోషన్స్ అయితే ఈ మూవీలో ఉన్నాయి. మా ఫ్రెండ్స్ అయితే మూవీ సూపర్ ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు. ఇంతలా ఒక మూవీ గురించి నవ్వుకుంటున్నామంటే ఆ మూవీ చూసిన వాళ్ళకే అర్థమవుతుంది ఆ మూవీ ఏంటా అని. అసలు అక్కడ జరిగిన ఒక ట్విస్ట్ ఏంటో తెలుసా? మీకు చెప్పడం మర్చిపోయాను. మా ఫ్రెండ్స్ అయితే ఈ మూవీ చూడలేక సమంత మూవీకి అయితే వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. 20 మినిట్స్ లో అయిపోతుంది వాళ్ళది కూడా. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు సమంత మూవీ చూడటం కూడా అయిపోయింది. ఇప్పుడు అందరం కలిసి లంచ్ కి అయితే వెళ్తున్నాము. అందరం కలిసి ట్రైన్ రెస్టారెంట్ కి వెళ్దాం అనుకున్నాము. సో ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ కి అయితే వచ్చాము. ఈ రెస్టారెంట్ లో లోపల సీట్స్ ఎలా ఉంటాయంటే మన ట్రైన్ లో ఎలా ఉంటాయో సింగిల్ సీట్స్ అలానే ఉంటాయి చూడండి. ఇంకా లోపల చూడగానే మినీ రైల్వే సెటప్, రైల్వే ట్రాక్, సిగ్నల్స్, రియలిస్టిక్ గా ఉంటుంది అంతా. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ తో మంచిగా చిల్ అవ్వడానికి, ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మంచి సూపర్ ప్లేస్ ఇదైతే. ఇప్పుడు మేమైతే అన్నవరం స్టేషన్ లో ఉన్నాము. అన్నవరం స్టేషన్ లో కూర్చొని మాకెంత ధైర్యం ఉండాలి నాన్ వెజ్ తినడానికి కదా. ఏ సిగ్నల్ పడింది, మా ట్రైన్ వచ్చేస్తుంది, తప్పుకోండి అంటే ఫుల్ కామెడీ అయితే చేసుకున్నాం అందరం కలిసి. ఆ కాసేపు మేము కూడా చిన్నపిల్లలు అయిపోయాము. అందరం వీడియోస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేసాము. అదిగోండి మా ట్రైన్ వచ్చేసింది, మా ఫుడ్ తెచ్చేసింది, చికెన్ బిర్యానీ, ఎమ్మి బిర్యానీ. మరి మా ట్రైన్ అయితే హ్యాపీగా ఫుడ్ ని డెలివరీ చేసి ఎంత క్యూట్ గా వెళ్ళిపోతుందో చూడండి. అందరూ బాయ్ చెప్పండి ఒకసారి. మనకి చికెన్ బిర్యానీ ఉంటే చాలు, రోజంతా తినమన్నా తింటాము, అంత ఇష్టం. మరి మీలో చికెన్ బిర్యానీ ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మార్నింగ్ అయితే ఎవరం బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయలేదు. సో ఇప్పుడైతే ఫుల్ గా కుమ్మేస్తున్నాం. మళ్ళీ ట్రైన్ వచ్చి ఇంకో డిష్ అయితే డెలివరీ చేసి వెళ్ళిపోయింది. ఇంకా అందరం లంచ్ ఫినిష్ చేసుకొని పక్కనే ఫొటోస్ దిగడానికి రూమ్ అయితే ఉందంటే అందరం దానిలోకి దూరాము. మేము ఎక్కడికి వెళ్ళినా, ఎన్నిసార్లు వెళ్ళినా ఫొటోస్ మళ్ళీ దిగుతూనే ఉంటాము. అన్ని దిగుతాం కాబట్టి మా ఫోన్లు ఫాస్ట్ గా స్టోరేజ్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఫుల్ గా తినేసి తిన్నదంతా కరిగించుకోవడానికి ఇంకో ప్లేస్ కి అయితే వెళ్తున్నాం. అదేంటనుకుంటున్నారా? షాపింగ్ అంటే ఆడవాళ్ళంటే షాపింగ్. ఈ రోజు ఎండ అయితే ఒక రేంజ్ లో ఉంది. అయినా సరే మా షాపింగ్ మూడ్ ని ఈ ఎండ ఏమాత్రం ఆపలేకపోయింది. ఈ రోజు ఏమేమి కొంటున్నాము, ఎలాంటి షాపింగ్ చేస్తున్నాము అనేది మొత్తం చూసేయండి మీరు కూడా మాతో పాటు.
ఆటో దిగేసి వరమహాలక్ష్మికి అయితే వచ్చాం గాయ్స్. అందరి మొహాలు అయితే బ్రైట్గా వెలిగిపోతున్నాయి. ఆషాఢ మాసం షాపింగ్కి వచ్చామని. వరమహాలక్ష్మిలో కళ్ళు చెదిరిపోయే ఆఫర్లు. ఆఫర్లు అంటే వరమహాలక్ష్మి, వరమహాలక్ష్మి అంటే ఆఫర్లు. ఎటు చూసిన డిస్కౌంట్లు, చుట్టూ మంచి కలెక్షన్. షాపింగ్ లవర్స్ కి అయితే ఇది పక్కా ఫుల్ ట్రీట్ అని చెప్పొచ్చు. నేనైతే ఎక్కువ డ్రెస్సులే యూస్ చేస్తాను కాబట్టి డ్రెస్సెస్ అయితే చూస్తున్నాను. బై 1 get 1 ఆఫర్లు. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి. కలెక్షన్ గురించి అయితే ఇంకా చెప్పని అవసరమే లేదు. ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిక్ పీస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చూపించబోయే చూడండి ఎంత బాగుందో. కలర్ కానీ, డిజైన్ కానీ, ప్రింట్ కానీ, ప్యూర్ కాటన్. వేసుకుంటే చాలా కంఫర్ట్ ఫీల్ ఉంటుంది. నేనైతే ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా వెస్టర్న్ లో చూద్దామని ఒకటైతే సెలెక్ట్ చేశాను. ట్రయల్ రూమ్ లో ట్రయల్ వేసుకొని చూస్తున్నాను ఎలా ఉందో. మీరు కూడా చూసేయండి. ఇదైతే క్రాప్ టాప్ మోడల్. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. మరి ఇది నేను తీసుకున్నాను లేదో కామెంట్ చేసి చెప్పేయండి మీరే. కాసేపు నేనైతే మా పాపలాగా రెడీ అయిపోయాను. నాకైతే అదే అనిపించింది చూడగానే. ఇంకా మాకైతే టైమే సరిపోలేదు. అంత మంచి ఆఫర్లు, డిస్కౌంట్లు మా ముందు ఉంటే ఇంకా ఇంకా కొనాలనిపించింది. డైలీ వేర్ నుంచి పార్టీ వేర్, పార్టీ వేర్ నుంచి బ్రైడల్ వేర్, మొత్తం లేడీస్ కలెక్షన్ అంతా వరమహాలక్ష్మిలోనే ఉందని చెప్పుకోవచ్చు. ఫైనల్ గా మా అందరి షాపింగ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. అందరం మంచి మంచి బట్టలు కొనుక్కొని హ్యాపీగా ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాము. మా అందరి ఫేసుల్లో కనపడే చిరునవ్వును చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది మేము ఇవాళ ఈ రోజుని ఎంత హ్యాపీగా గడిపామనేది. అందుకే అంటారు ఎప్పుడు ఎంజాయ్మెంట్ అప్పుడు చేయాలని. మళ్ళీ పుడతామా ఏంటి? సో ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి 6:30 అయితే అయ్యింది. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి 6 అవుతుంది. మేమేమో 6:30కి వచ్చాము. హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అంతే. నేను ఆల్రెడీ మా పాపకి మార్నింగ్ చెప్పాను బయటకి వెళ్తున్నామమ్మా, ఈవినింగ్ మీరు వచ్చేలోపే వచ్చేస్తాము మ్యాక్సిమం. ఒకవేళ లేట్ అయితే మీరు ఇంట్లోనే ఉండండి, ఎటు వెళ్ళొద్దు. ఇంట్లో ఒక ఫోన్ ఉంది కదా, దాని నుంచి ఫోన్ చేయండి నాకు అని చెప్పాను. సో పిల్లలు అయితే జాగ్రత్తగా ఇంట్లో ఉన్నారు. ఇంటికి వచ్చాక మా పిల్లల రియాక్షన్ చూస్తే ఏమన్నారో తెలుసా ఫ్రెండ్స్? ఏమన్నారు చెప్పండి? దేవాంశ్ ఏమన్నావు? చిల్ అవుతున్నా. చిల్. ఏమన్నారో మీరు విన్నారు కదా. సో మా డే అయితే ఇవాళ ఇలా గడిచింది. ఫుల్ ఎంజాయ్. మార్నింగ్ మూవీ, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ ఏమో షాపింగ్, ఇలా కంప్లీట్ అయిపోయింది. ఫుల్ డే అయితే ఫుల్గా హ్యాపీ అయితే చేసాము. ఫుల్గా అయితే నవ్వుకున్నాము, బాగా ఎంజాయ్ చేసాము. మా డే అయితే ఇలా గడిచింది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఉంటాం మరి. టాటా, బై బై. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. బై గైస్.